వరంగల్ తెలంగాణ వ్యాప్తంగా రెండో రోజు కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె నిన్న ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్ల చర్చలు అసంపూర్ణం. నేడు కేఎంసీ నుండి ఎంజీఎం వరకు నిరసన ర్యాలీ చేపట్టిన జూడాలతో తెలంగాణ ప్రభుత్వం మరోసారి చర్చలకు వెళ్లే అవకాశం. సమ్మె రెండో రోజుకి చేరుకున్నది. మొదటి రోజు సమ్మె వల్ల మాకు గ్రీన్ ఛానల్ కాకుండా అలాంటిదే అని ఒక బడ్జెట్ రిలాక్సేషన్ చేశారు. అది మేము గవర్నమెంట్ థ్యాంక్స్ చెప్తూనే అది ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతుందో లేదో అని మాకు డౌట్ ఉంది. అది ఒకటి క్లారిఫికేషన్ కావాలి. దాంతోపాటు మేము పెట్టిన 8-7 డిమాండ్లు అవి కూడా త్వరగా పరిష్కారం కావాలని ఈ సమ్మె కొనసాగిస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు రెండో రోజు మేము కేఎంసీ నుండి ఈ గుంతలబడ్డ రోడ్ల నుంచి ఎంజిఎం వరకు ర్యాలీ చేస్తున్నాం. రేపు వేరే ర్యాలీ, రేపు ఏ విధంగా ఉంటుందో రేపు చెప్తాము కార్యాచరణ. కానీ మాకు మా డిమాండ్ పూర్తి స్థాయిలో అందే వరకు మేము ఇది కొనసాగిస్తూనే ఉంటాం. రెగ్యులర్ స్టైపెండ్స్ కావాలి, టైంకి మళ్ళీ స్టైపెండ్స్ కావాలి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఇప్పుడు చూసుంటారు, ఇప్పుడు అంతా రౌండ్ తిరిగారు, రోడ్స్ ఎంత దారుణంగా ఉన్నాయి. మేము హాస్పిటల్కి రావాలంటే చాలా ఫాస్ట్గా రావాల్సి ఉంటుంది. ఎంతో అర్జెంటుగా వస్తాం. దారిలో చాలామంది స్కిడ్ అయ్యి యాక్సిడెంట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి కనీసం రోడ్డు వసతులు కల్పించాలి. ఇంకొకటి ఏంటంటే రిజర్వేషన్. ఆంధ్రప్రదేశ్లో 15% రిజర్వేషన్ తెలంగాణ వాళ్ళకి తీసేశారు. మన దగ్గర కూడా తీసేయాలి. తెలంగాణ ప్రజలు ఉన్న 100% సీట్లు తెలంగాణ డాక్టర్లు మాత్రమే ఇవ్వాలి. ఆంధ్ర వాళ్ళకి ఇవ్వకూడదు. వాళ్ళు ఎలా తీసారో మనం కూడా తీసేయాలి ఆ రిజర్వేషన్. ఇంకొకటి ఏంటంటే సెక్యూరిటీ. డాక్టర్లకి మినిమం సెక్యూరిటీ కల్పించాలి. ఇవన్నీ మా రిక్వెస్ట్లు. అండ్ ఇంకోటి బస్సులు, హాస్టళ్ళు, వాష్రూమ్స్, కనీస ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్పిటల్లో బేసిక్ నీడ్స్, హ్యూమన్ రైట్స్. అవి వాష్రూమ్స్ అనేవి హ్యూమన్ రైట్స్. అవి మాకు హాస్పిటల్లో అండ్ హాస్టల్స్లో కల్పించాలి. ఇది మా ఇవాళ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం. నా పేరు బిందు అండి. జనరల్ మెడిసిన్ పీజీ, జనరల్ మెడిసిన్ రెసిడెంట్ ఫస్ట్ ఇయర్ వరకు జూనియర్ డాక్టర్స్ వచ్చేసి మొత్తం 650 మంది. అందులో 80 మంది ఎమర్జెన్సీ డ్యూటీలు అటెండ్ అవుతున్నారు. మిగతా వాళ్ళందరూ వాటిలో పాల్గొన్నారు. అలాగే యూజీస్ వచ్చేసి 1000 మంది. వాళ్ళందరూ క్లాసెస్ బహిష్కరించి రోడ్ల కోసం వాళ్ళు కూడా మాతో కలిసారు. ఇంజూరీ ఇప్పటి వరకు గత 6 నెలలు 8 నెలలు అవుతుంది. మెయిన్గా గ్రెవెల్ పోసినప్పటి నుంచి జరుగుతున్నాయి. ఎక్కువ పనులు స్కిడ్ నియర్లీ ఒక 16-17 స్టూడెంట్స్కి దెబ్బలు.